అహల్యను శాప విముక్తి చేసినది ఎవరు? లక్ష్మణుడు, శ్రీరాముడు, విశ్వామిత్రుడు. శ్రీరాముడు. రావణుడు ఎవరి నుండి వరం పొందాడు? శివుడు, బ్రహ్మ, విష్ణువు. బ్రహ్మ. ఇంద్రజిత్తుడు సంహరించినది ఎవరు? శ్రీరాముడు, హనుమంతుడు, లక్ష్మణుడు. లక్ష్మణుడు. సంజీవని పర్వతం ఎక్కడ నుండి తెచ్చారు? హిమాలయాలు, వింధ్యా పర్వతాలు, సహ్యాద్రి. హిమాలయాలు. రామాయణములో మొత్తం కాండలు ఎన్ని? 5, 6, 7. 7. వాల్మీకి ముందు పేరు ఏమిటి? నారదుడు, రత్నాకరుడు, అగస్త్యుడు. రత్నాకరుడు. లవకుశులు ఎవరి కుమారులు? జనకుడు, రావణుడు, శ్రీరాముడు. శ్రీరాముడు. లవకుశలను పెంచిన ఋషి? విశ్వామిత్రుడు, వాల్మీకి, వశిష్ఠుడు. వాల్మీకి. రామాయణం ఏ కాండంతో మొదలవుతుంది? అరణ్యకాండ, బాలకాండ, యుద్ధకాండ. బాలకాండ. సీత అగ్ని పరీక్ష ఎప్పుడు జరిగింది? యుద్ధానికి ముందు, యుద్ధం తర్వాత, వనవాసానికి ముందు. యుద్ధం తర్వాత. రాముడు ఎవరి చేత రాజ్యాభిషేకం పొందాడు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భరతుడు. వశిష్ఠుడు. రామాయణం ముగింపు ఏమిటి? యుద్ధం, రామ పట్టాభిషేకం, సీత భూమిలో లీనమవ్వటం. సీత భూమిలో లీనమవటం. హనుమంతుడికి జ్ఞానం ఇచ్చినవాడు? సూర్యుడు, ఇంద్రుడు, బ్రహ్మ. సూర్యుడు. రాముడు ఉపయోగించిన అస్త్రం? బ్రహ్మాస్త్రం, పాశుపతం, వజ్రం. బ్రహ్మాస్త్రం. రావణుని వంశం ఏది? దేవవంశం, రాక్షస వంశం, వానర వంశం. రాక్షస వంశం. సుగ్రీవుడు ఎవరి సహాయంతో రాజ్యం పొందాడు? రాముడు, హనుమంతుడు, అంగదుడు. రాముడు. జాంబవంతుడు ఎవరు? వానరుడు, ఎలుకబంటి, ఋషి. ఎలుకబంటి. రామసేతు పడవ గురించి చెప్పిన గ్రంథం? రామాయణం, మహాభారతం, పురాణాలు. రామాయణం. రాముడు ఎవరిని ఆదర్శంగా చూపించాడు? రాజు, కుమారుడు, మానవుడు. మానవుడు. రామాయణం బోధించే ప్రధాన గుణం? లోభం, ధర్మం,
అహంకారం. ధర్మం.